ఇరాన్లో డ్రోన్లు తయారు చేస్తున్న పరిశ్రమ అమెరికాకి కనిపించింది. కాసిన బాంబులు తీసుకొచ్చి దాని మీద వేస్తుంది. రాడార్ కనిపించింది. కొన్ని బాంబులు తీసుకొచ్చి దాని మీద వేస్తుంది. మిస్సైళ్ళ సెంటర్ ఎక్కడ ఉందో కనబడింది. కొన్ని బాంబులు తీసుకొచ్చి వేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తుంది. ఏ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేస్తుంది. అట్లాగే ఆయుధాగారాలు నాశనం చేస్తుంది అమెరికా. హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ షిప్ కనబడితే పేల్చేస్తుంది. అబ్బెబ్బే మా శక్తి ముందు నువ్వెంత అని అంతు తేల్చేస్తామని రోజు ప్రకటనలు గంభీరంగా ఇస్తూ ఉంటుంది ఇరాన్. ఇప్పుడు తాజాగా డ్రోన్ల ద్వారా ఆ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకల మీద యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తమ దగ్గర ఉన్న డ్రోన్లతో వీడియో తీసింది. ఆ వీడియోని ప్రొజెక్ట్ చేస్తూ ఇదిగో మిమ్మల్ని మేము గమనిస్తున్నాం, మేము చెయ్యాలనుకుంటే ఏమైనా చేయగలమని చెప్తుంది. దమ్ముంటే చేయండి అనే కదా అమెరికా చెప్తుంది. నీ మీదకి వచ్చి 100 బాంబులు వేసినోడిని నువ్వు నేను తలుచుకుంటే ఏదో చేస్తానని చెప్పడం ఎందుకు? అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు దగ్గరగా 70 ఉన్నాయి అక్కడ. పేల్చేయటన్నిటిని. అప్పుడు అమెరికా నిన్నేం చేస్తుందో చూద్దాం. లేదా నీ దగ్గర లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉన్నాయని చెప్పావు, 12,000 కిలోమీటర్ల దూరం వెళ్ళే అన్నా అమెరికా మీద వేసేయి. అమెరికాలోనూ 10 నగరాల మీద వేసి, లేదా అణు ఆధారితమైనటువంటి క్షిపణులు కూడా మా దగ్గర ఉన్నాయి, బాలిస్టిక్ మిస్సైల్స్ అన్నావు, పేల్చేయి అమెరికాని. అప్పుడు అమెరికా ఉంటావు నువ్వు ఉంటావు తేలుతుంది. ఊరకనే ఈ పోచుకోలు కబుర్లు ఏంటంటే యువతరాన్ని రెచ్చగొట్టడానికి తప్పించి మరేం లేదు.